ఫాస్టెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు అన్న. ఆర్డర్ ఇచ్చి వచ్చేలోపు నా కారు బాంబేలో ఒక సర్వీసింగ్ వాడికి పంపిస్తే ఆడు టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళి క్రాష్ చేస్తాను. శ్రీనగర్ రోజులా ఫస్ట్ సూపర్ కార్ టు గో టు కార్టూన్లో బై రోడ్. ఇక్కడ వచ్చేసి మనకి S1000R ఉందన్నమాట. S1000RR వాళ్ళ తమ్ముడు అని చెప్పొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు. సో నేనైతే ఈరోజు BMW మోటర్ రైడ్లో ఉన్నా అండ్ ఈరోజు BMW F450 GS లాంచ్ ఉంది అండ్ క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు. సో అందుకే నేను ఇంకా బయట వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ లోపల చూసి వచ్చాం బైక్, బట్ బైక్ దగ్గరికి వెళ్దాం అంటే యూ కెన్ సీ ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఫుల్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఆ క్రౌడ్ కొంచెం క్లియర్ అయితే వెళ్దామని. అండ్ పైన ఒక లేజర్ ఉంది, అది ఎక్కడ పడుతున్నా అంటే ఇంకో టెక్నిక్. ఏంటి బ్రో ఇంత రష్ ఉన్నారు? అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. చాలా అంటే చాలా. అసలు ఇంకా ఇంట్లో చెప్పాలంటే పబ్లిక్ ఇంకా తగ్గిందా? తగ్గింది. స్టార్ట్ అయినప్పుడు అయితే బయట పడుతుంది. నేను అదే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చి కాల్ చేసారు, ఫుల్ రష్ ఉంది. సో నేను కొంచెం లేట్గా వచ్చినా. బండి చాలా బాగుంది. యాక్చువల్గా కాల్ పెట్టేంత ప్లేస్ కూడా లేకుంది. బండి అయితే చాలా బాగుంది యాక్చువల్లీ, ఫొటోస్లో కన్నా. అవును, చాలా బాగుంది. రియల్గా ఏంటి అంటే మీకు ఎక్కడ చిన్న బైక్లా లేదు. అవును, లుకింగ్ లైక్ బేబీ. సో ది ఫాస్టెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు అన్న. అంతే కదా? అంతే ఇంకా దానికి మించి ఏం లేదు. సో ఎలా అన్న, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అంటే చిన్నప్పటి నుంచి అందరికీ ఉన్నది ఫాస్ట్గా వెళ్ళాలి. కాకపోతే పద్ధతిగా సేఫ్ ఎన్విరాన్మెంట్లో ట్రాక్ పైన. సో ఆ జర్నీలో ఒక రోజు నేను 16 ఇయర్స్ బ్యాక్ ఒక డ్రాగ్ రేస్ వెళ్ళా హైదరాబాద్లో. సో ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ వచ్చాను. ఓకే, ఫస్ట్ వచ్చేసారు. అప్పుడు ఏ కార్ ఉండిందన్న? హోండా సివిక్. సో అప్పటి నుంచి ఇంకా డ్రాగ్ రేసింగ్లో కంటిన్యూస్గా 16th ఇయర్ ఇంకా రేస్ చేస్తున్నాను. డ్రాగ్ రేసింగ్ బోత్ కార్ అండ్ బైక్. హయాబూజా కదన్నా ఇప్పుడు బైక్ ప్రెజెంట్? హయాబూజా. కాకపోతే చాలా బళ్ళు వాడాను డ్రాగ్ రేసింగ్లో. సో డ్రాగ్ రేసింగ్ వచ్చేసి బోత్ కార్ అండ్ బైక్ చేసా. అదర్వైజ్ ఆటోక్రాస్ ఈవెంట్స్ చాలా పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ 200 పోడియంస్ చేసి. సో ఏంటంటే సంథింగ్ డిఫరెంట్. మనం వెస్ట్లో ఉన్న బిల్డ్స్ లాంటివి ఇక్కడికి మనం ఎందుకు చేయలేమన్న ఛాలెంజ్ తీసుకొని సిమిలర్ టు వాట్ అబ్రాడ్లో ఏం చేస్తున్నారు అని చెప్పి మనం కూడా చేయగలం అని ప్రూవ్ చేయడానికి చేసి టుడే వీఆర్ ఇండియాస్ ఫాస్టెస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. అసలు ప్రౌడ్ మూమెంట్ అసలు ఎక్కడికి వెళ్ళా. అంతకు ముందు దాకా మీకు తెలిసిందే కదా GTR ఉండేది అక్కడ. GTR అనా? అది GTR ఉండింది, బట్ GTR ఇప్పుడు రికార్డ్స్ క్రియేట్ చేయలేదు, అది బ్రేక్ చేయలేదు. ఫాస్ట్ బట్ 9.3, 9.2 ఫాస్టెస్ట్. అయితే 2006లో గౌతమ్ సింఘానియా చేసిన రికార్డు మొన్నటి వరకు ఉండింది. అవును, 2024 మీరు చేసే వరకు ఉండిందా అది? సో అది నేను బ్రేక్ చేశాను. దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం సమ్మన్ టు డూ 8 seconds. ఇప్పుడు లేటెస్ట్గా రీసెంట్గా 8.6 చేసాం. ఇప్పుడు మీ కార్ ఆల్మోస్ట్ 1700 హార్స్ పవర్ అన్న. 1700 to 1800 మధ్యలో ఉంటుంది. 1700 to 1800 అన్న. రఫ్గా ఒక ఎస్టిమేషన్ చెప్పగలుగుతారన్న, హౌ మచ్ యూ స్పెండ్ ఆన్ దట్ కార్? ఎందుకంటే ఆ కారే కాస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని అంత స్పెక్కి ఎలా తీసుకెళ్లారన్న? అంటే నేను యాక్చువల్లీ ఆ కారు అంతా ఒకేసారి ఆ కార్ నేను యాక్చువల్లీ మీరు తీసుకోకముందు ఒక పంజాబీ గాయ దగ్గర నేను చూసా ఆ కార్ 0008 నెంబర్. అవును, చాలా ఇయర్స్ బ్యాక్ రెడ్ కలర్ కార్ అది యాక్చువల్లీ. దెన్ సడన్లీ అదే కారు మీరు యాక్చువల్గా నేను 2021లో ఒక R8 కొన్నా. R8 కొని అది బిల్డ్ చేద్దాం అని చెప్పి నేను మొత్తం పర్ఫార్మెన్స్ పార్ట్స్ అన్ని ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఇచ్చి వచ్చేలోపు నా కారు బాంబేలో ఒక సర్వీసింగ్ వాడికి పంపిస్తే ఆడు టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళి క్రాష్ చేశాను. సో టోటల్ లాస్ అయింది. అదే నా కార్టూన్, నేను ఢిల్లీ నుంచి కార్టూన్లో కార్ R8 తీసుకెళ్ళిపోయాను. చూసా నేను అది. శ్రీనగర్ రోజులా ఫస్ట్ సూపర్ కార్ టు గో టు కార్టూన్లో బై రోడ్ ఆల్ ది వే ఫ్రమ్ ఢిల్లీ. ఎక్కడ ఇరుక్కోలేదన్న కారు? లేదా
అంత తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్లో కూడా. అంటే నీ కార్ నీకు తెలిస్తే ఎలా తీయాలో తీసేయగలం. సో అక్కడక్కడ ప్లాంక్లు వేసుకొని రాళ్ళు పెట్టుకొని మేనేజ్ చేసాము. సో ఆ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాంబేలో ఒక ఈవెంట్ ఉంటుంటే ఆ బాంబేలో సర్వీస్ చేయించి ఉంచమని చెప్తే వీడు వేసుకెళ్ళి క్రాష్ చేసాం. మొత్తం టోటల్ దాని తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year గ్యాప్ వచ్చి అప్పుడు ఈ R8 రెడీగా ఉందంటే ఈ R8 తీసుకున్నాను. ఓకే, తీసుకొని బిల్డ్ చేయడానికి ఒక 1 year పట్టింది. 1 year బట్టి 23 to 24 ఎండ్లో మనం రికార్డ్ బ్రేక్ చేసాం. ఇప్పుడు మీ R8లో ల్యాంబో V10 ఇంజిన్ ఉంది కదన్నా? అవును. నార్మల్ R8లో అలా ఉండదా? కూడా V10 ఇంజిన్. ఇప్పుడు హొరాకన్లో ఉన్న V10 ఇంజిన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆడి. ఓకే. సో ల్యాంబోర్గిని షేర్స్ ద సేమ్ ఇంజిన్ హొరాకన్లో. సో నా ఇంజిన్లో 3000 horsepower బిల్డ్ చేయడానికి యూఎస్ పంపించాను. ఓకే. సో అది ఇంజిన్ అక్కడ ఉంది ఇప్పుడు యూఎస్లో ప్రెసెంట్ R8లో ఇంజిన్. సో మీన్ టైం నాకు V10 ఇంజిన్ ఒక స్పేర్ దొరికితే అది తీసుకొచ్చి కార్లో పెట్టాను. ఇట్స్ అ టెక్నికా అన్యూస్డ్ బ్రాండ్ న్యూ ఇంజిన్. గ్రేట్ అన్న. నేను ఎప్పటి నుంచి ఇవన్నీ అడుగుదాం అనుకున్నా. నేను చాలాసార్లు చూసా కానీ మీరు బిజీగా ఉన్నారు, తర్వాత ఫ్రెండ్స్తో ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. డీనో అన్న కూడా చాలాసార్లు చెప్పాడు, అన్నతో వీడియో చేద్దాం రా, అన్నతో పోడ్కాస్ట్ ఉంటుంది చెప్తానని. అన్న కూడా ఇంకా చేద్దాం, అది ఎప్పుడు అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నైస్ మీటింగ్. సో అక్కడ చాలా రష్గా ఉంది. ఈ సర్వీస్ బైక్ వస్తే ఈ బ్యూటీ ఇక్కడ ఉందన్నమాట. BMW R12 చూడ్డానికి R9T లానే ఉంది, బట్ ఇది R12 అన్నమాట. క్లాసిక్ మిషన్. డెఫినెట్లీ నాకు స్పెక్ తెలియదు కానీ బైక్ మాత్రం చాలా బాగుంది. చూడ్డానికి అయితే ఆల్మోస్ట్ R90 లానే ఉంది. ఇది బాక్సర్ ఇంజన్. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మిషన్ ఇంపాసిబుల్ మూవీ చూసిన వాళ్ళకి ఈ బైక్ తెలుసుంటుంది. ఇలాంటి మోడల్ బైక్ R90, ఇది R12, బట్ సేమ్ బాక్సర్ ఇంజన్ అనమాట. ఈ బైక్ స్టార్ట్ చేసినప్పుడు బైక్ ఒక షేక్ ఇస్తుంది, అది క్రేజీ ఉంటుంది. ఈ బైక్ కర్బ్ వెయిట్ అంటే ఫ్యూయల్ లేకుండా వెయిట్ 230 kilograms. లైట్ వెయిటే అని చెప్పొచ్చు 230 అంటే. ఈజీ టు హ్యాండిల్. ఇది ఒక మనకి రెట్రో క్రూజర్ అని కూడా చెప్పొచ్చు. నాకు ఇలాంటి బైక్స్ చాలా ఇష్టం. సో ఇంకొక మంచి థింగ్ ఈ బైక్ గురించి ఏంటంటే ఇది షాఫ్ట్ డ్రివెన్, బెల్ట్ కాదు, చైన్ కాదు, షాఫ్ట్ డ్రివెన్. అంటే మీకు డైరెక్ట్ ఇలా వస్తుంది అన్నమాట. సో యూ కెన్ సీ దీని స్వింగ్ ఆర్మ్ కూడా సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్. సో ఓన్లీ అటు నుంచే కనెక్షన్ ఉంటుంది, ఇటు నుంచే ఉండదు. అండ్ ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్. ఇక్కడ వచ్చేసి మనకి S1000R ఉందన్నమాట. ఇది S1000RR వాళ్ళ తమ్ముడు అని చెప్పొచ్చు. సో సేమ్ 1000cc ఇంజన్. అండ్ దీంట్లో S1000RR లాగా 200+ horsepower ఉండదు. దీంట్లో 170 horsepower ఉంటుంది. అండ్ 200+ దీని టాప్ స్పీడ్. అండ్ ఇది ప్రాపర్ నేకెడ్ స్పోర్ట్ అనమాట. హైపర్ నేకెడ్ స్పోర్ట్ కూడా అనలేం. అండ్ ఇది కొంచెం ఎలా చెప్పొచ్చు అంటే S1000RRతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రాక్టికల్ సైడ్ ఉంటుంది. నాట్ ఈజీ టు డ్రైవ్, బట్ యా ప్రాక్టికల్ సైడ్. లుక్స్ మాత్రం చాలా క్రేజీ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక స్కూటీ కూడా ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ నాకు ఈ స్కూటీ మోడల్ కూడా తెలీదు. CE04 అని అయితే ఉంది కింద బ్రాండింగ్. చూడడానికి చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది స్కూటీ. అండ్ యూ కెన్ సీ ది సీట్. అండ్ ఇది బెల్ట్ డ్రివెన్ అనమాట. ఇందాక షాఫ్ట్ డ్రివెన్ చూసారు కదా, ఇది బెల్ట్ డ్రివెన్. చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. సో ఫైనలీ వీ హ్యావ్ BMW R1300 GS. అండ్ ఇది నిన్నే లాంచ్ అయిందంట. సో వీఆర్ లక్కీ టు సీ దిస్ బైక్ ఇన్ పర్సన్. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీనికి క్లచ్ లేదు. బేసిక్గా గేర్స్ ఉంటాయి కానీ మనకి క్లచ్ ఉండదు. ఇక్కడ మనం మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కంట్రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం మాన్యువల్కి, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ, బట్ ఇక్కడ నుంచి ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. బికాస్ కీస్ లేవు, మీకు చూపిద్దామంటే కీస్ ఉండవు కూడా, ఎందుకంటే ఇది కీలెస్ ఎంట్రీ కాబట్టి. సో బేసిక్గా కీస్ ఇక్కడ పెడతారు. ఇప్పుడైతే కీస్ లేవు. ఈ బైక్ వచ్చేసి 1300cc బాక్సర్ ట్విన్ ఇంజన్తో వస్తుంది. అండ్ 145 horsepower, 149 Nm ఆఫ్ టార్క్. అండ్ ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి 225 km/h. ఇది GS కాబట్టి మనకి దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 19 liters ఉంటుంది. అదే GSA అయితే మనకి 30 liters ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది.
అండ్ ఓవరాల్ దీని కర్వ్ వెయిట్ వచ్చేసి 237 కిలోగ్రామ్స్. సో బేసిక్గా ఈ బైక్ స్పెషల్లీ మేడ్ ఫర్ టూరింగ్ అనమాట. టూరింగ్ కానీ మన లదాఖ్ ట్రిప్స్ కానీ ఎంత దూరం ట్రిప్స్ అయినా ఈ బైక్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇంతకుముందు శ్రీమాన్ అన్న దగ్గర 1250 GS ఉండేది, దానిపైన అప్గ్రేడెడ్ వర్షన్ ఇది 1300 GS. అండ్ చాలా క్రేజీగా ఉంది గైస్. చాలా ఎగ్జైట్ అయిపోతున్నా, కానీ బైక్స్ మాత్రం చాలా బాగున్నాయి. యాక్చువల్లీ వచ్చిన బైక్ గురించి కన్నా ఈ బైక్స్ గురించి ఎక్కువ మాట్లాడుంటాయి ఈ వీడియోలో, బికాజ్ అక్కడ చాలా రష్ ఉంది అండ్ నేను అక్కడ మాట్లాడినా కూడా సరిగ్గా వినిపించట్లేదు. సో ఇక్కడున్న బైక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడున్న బైక్స్ కవర్ చేసుకుంటున్నా. లెట్స్ సీ, ఒకవేళ అక్కడ రష్ తక్కువ అయితే అక్కడికి వెళ్ళి ఆ బైక్ కూడా ఇన్ డీటెయిల్గా చూసి మాట్లాడదాం. సో మీరు చూస్తున్నారు ది ఆల్ న్యూ F450 GS. ఇది GS ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఇంకొక సెగ్మెంట్ బైక్. సో ఇది మన GS 310 పైన ఉంటుంది. సో GS 450 మీరు చూస్తున్నట్టు ఈ లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ యాక్సెసరీస్ కిందకు వస్తాయి. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకి 450cc, 450 అన్నది కానీ 420cc. అండ్ హార్స్ పవర్ వచ్చేసి 49 హార్స్ పవర్, 43 Newton meters ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అండ్ 165 km/h స్పీడ్. అండ్ మీరు చూస్తున్న టాంగల్ ఏదైతే ఉందో సేమ్ మన S1000 లా ఉంటుంది. అండ్ దీని TFT డిస్ప్లే కూడా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ దీని కర్వ్ వెయిట్ వచ్చేసి 178 kilograms అండ్ సీట్ హైట్ వచ్చేసి 845 mm అండ్ అడ్జస్టబుల్ సీట్తో వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm. అండ్ ఈ బైక్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 14 liters అనమాట. సో ఈ బైక్ మీకు ఎలా అనిపించింది? ఇన్ పర్సన్ చాలా బాగుంది బైక్. సో గైస్, బైక్ గురించి మాట్లాడదాం చాలా ట్రై చేశాను, కానీ అది మాత్రం కుదరలేదు. సో మొత్తం వీడియో తీసుకున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. సో నాకు యాక్చువల్లీ మార్నింగ్ ఆడి షూట్ ఒకటి ఉంది, దానికి ఫొటోస్ ఇవ్వాలి. నేను వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి నాకు వెళ్ళాలని లేకపోయినా నేను వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ ఇంతే గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. BMW GS 450 మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. మిగతా బైక్స్ ఎలా అనిపించాయి అది కూడా చెప్పండి. అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ BMW అది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మేక్ షూర్ టు హైప్ దిస్ వ్లాగ్ గైస్. హైప్ అని కింద మీకు ఒక బటన్ ఉంటుంది, అది హైప్ చేయొచ్చు మీరు. సో దట్స్ ఇట్ ఫర్ ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నేను మీ అఖిల్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్.